వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అయితే అన్ని వివాదాల మధ్య కూడా చుట్టుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో స్టార్టింగ్ లో కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సంధ్య థియేటర్ తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ మృతి, ఆ తర్వాత శ్రీతేజ్ పరిస్థితి విషయం, దీని తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, ఇలా ఒకటి తర్వాత ఒకటి కూడా ప్రతిదీ వివాదాలు చుట్టుకుంటూనే వచ్చింది. మరి ఈ నేపథ్యంలో సరికొత్తగా పుష్ప 2 కలెక్షన్స్ కూడా తక్కువ చూపిస్తున్నారు, పుష్ప టీం తక్కువ చూపిస్తున్నారంటూ కూడా సరికొత్తగా మరొక వివాదంలో కూడా పుష్ప 2 సినిమా చిక్కుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గత 2 రోజులుగా కూడా ఐటీ దాడులు పుష్ప 2 నిర్మాతల మీద దాడులు చేస్తున్నారు. ప్రజెంట్ సుకుమార్, దిల్ రాజు, అలానే మరికొంత నవీన్, రవిశంకర్ ఇళ్లలో కూడా ప్రస్తుతం తనిఖీలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి కూడా పుష్ప 2 ప్రొడ్యూసర్లపై ముఖ్యంగా సుకుమార్, దిల్ రాజు, అలానే నవీన్, రవిశంకర్ ఇళ్లలో కూడా తనిఖీలు జరుపుతున్నారు. పుష్ప 2 సినిమా కలెక్షన్లు ప్రొడ్యూసర్లపై ముఖ్యంగా కూడా దాడులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కలెక్షన్స్ ఏవైతే వచ్చాయో పుష్ప 2కి సంబంధించి కలెక్షన్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా తక్కువ చూపిస్తున్నారు, పుష్ప టీం తక్కువ చూపిస్తున్నారంటూ కూడా ఐటీ అధికారులు తేల్చి చెప్తున్నారు. 500 కోట్లకు పైగా తక్కువ చూపిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే మరి ఇదే నేపథ్యంలో భారీ మొత్తంలో కలెక్షన్స్ వచ్చినా సరే తక్కువ చూపించడం వల్ల అసలు కారణం ఏంటి, ఆ కోణం ఏంటి అనే దాంట్లో కూడా అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. అయితే 500 కోట్లు అంటే 500 క్రోర్స్ కూడా 500 క్రోర్స్కి తక్కువ చూపించడంతో ఐటీ అధికారులు కూడా అవాక్కయ్యారు. అంటే ఇన్ని కోట్లు కూడా ఎందుకు తక్కువ చూపిస్తున్నారంటూ కూడా అధికారులు కూడా అవాక్ అవుతున్నారు. అంటే ఇంత డబ్బుని కూడా ఎందుకు తక్కువగా చూపిస్తున్నారు, కలెక్షన్స్ తక్కువ వచ్చాయంటూ కూడా మీడియాకి కూడా, అలాంటి ట్విట్టర్లో కూడా మీడియాకు కూడా తక్కువ ఎందుకు చూపిస్తున్నారు అనే కోణంలో కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి ఇదే సందర్భంలో కూడా మరింత పగడ్బందీగా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. అంటే తక్కువ చూపించడానికి గల కారణాలు ఏంటి, ప్రధాన కారణాలు ఏంటి అనే దాంట్లో కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో పుష్ప 2 సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అంతే వివాదాలు కూడా చుట్టుకుంటుంది అనే దాంట్లో ఎటువంటి అతిశయక్తి కూడా లేదు. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి, ఆ తర్వాత శ్రీతేజ్ పరిస్థితి విషమం కావడం, ఆ తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, ఇప్పుడు సరికొత్తగా కలెక్షన్స్ కూడా తక్కువ చూపిస్తున్నారు. దీంతో ఐటీ దాడులు కూడా చేశారు. ప్రజెంట్ సుకుమార్, దిల్ రాజు, అలానే రవిశంకర్, నవీన్ ఇళ్లలో కూడా దాడులు చేశారు. ఈ నేపథ్యంలో 500 కోట్లకు పైగా కూడా తక్కువ చూపిస్తున్నట్లు కూడా వారు కన్ఫర్మ్ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్, అయితే పుష్ప 2 సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అన్నే వివాదాలు చుట్టుకుంటూ వచ్చింది. అయితే మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐటీ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో కూడా 500 కోట్ల వరకు కూడా తక్కువ చూపిస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? వినైనా ఈ పుష్ప సినిమా మరోసారి కూడా, ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే దీనికి కాంట్రవర్షియల్, ఎందుకంటే ఒక విపరీతమైన వివాదంలోకి అయితే పుష్ప 2 అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరోసారి చర్చకు దారితీసిందని పుష్ప 2 కలెక్షన్స్ కూడా ఈ రోజు చర్చకు రావడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుండి సినిమా ఇండస్ట్రీలో, టాలీవుడ్ లో పోలీస్ ఐటీ దాడులు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఒక 50 బృందాలుగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఐటీ అధికారుల తనిఖీల్లో అయితే సంచలన నిజాలు బయటపడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే తనిఖీల్లో పుష్ప 2 కలెక్షన్స్ చూసి షాక్ అయితే అయ్యారు అధికారులు అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి పుష్ప 2 ప్రొడ్యూసర్లు నవీన్, రవిశంకర్ మరియు ఆ సిఇఓ చెర్రీ, వీళ్ళందరూ మిగతా ఎవరైతే సభ్యులు ఉన్నారో మైత్రి టీమ్ కి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే తనిఖీలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పుష్ప 2 సినిమా కలెక్షన్స్ ప్రొడ్యూసర్స్ పరంగా ఎందుకంటే తక్కువగా చూపించారని తేల్చి చెప్పినట్టుగా అధికారులు అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే 500 కోట్లకు పైగా తక్కువ చూపించినట్లు సమాచారం తెలుస్తుంది. అయితే ఏంటంటే వీళ్ళు పోస్టర్స్ మీద 2000 కోట్లు, 1800 కోట్లు, 1700 కోట్లు అయితే వీళ్ళు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మీద వేశారు. కాకపోతే కొంతమంది కింద కామెంట్స్ ఏమో ఫ్యాన్స్ కోసం వేసాము, లేదంటే మేము మా కోసం వేసాము, లేదంటే నిజంగా వచ్చాయన్న ఆలోచనతో అయితే ఖచ్చితంగా వేశారు. నార్త్ ఇండియాలో కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఆ 2000 కోట్లు, 1900 కోట్లు ఏదైతే పోస్టర్ వేశారో దానికంటే తక్కువగా ఐటీ లెక్కల్లో 500 కోట్లు తక్కువగా చూపించారన్న సమాచారం అయితే ఇప్పుడు తెలుస్తుంది. అయితే భారీ మొత్తంలో కలెక్షన్స్ కూడా తక్కువగా చూపించడంతో అవాక్ అయితే అయ్యారు ఐటీ అధికారులు అని చెప్పుకోవచ్చు. అయితే మరింత పగడ్బందీగా వివరాలు సేకరిస్తారు ఐటీ అధికారులు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి, అంటే నిన్నటి నుంచి కూడా ఖచ్చితంగా చేశారు. ఈ రోజు సుకుమార్ ని కూడా ఎయిర్పోర్ట్ నుంచి, నేను సుకుమార్ అందుబాటులో లేనప్పటికీ సుకుమార్ గారు బయటికి వెళ్ళినప్పటికీ కానీ ఖచ్చితంగా అధికారులు తనని పిలిపించారు. పిలిపించినప్పటి నుంచి ఖచ్చితంగా దగ్గర నుండి తను కూడా లెక్కలు అప్పచెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో షేర్స్ అంటే తాను కూడా భాగస్వామ్యం అవ్వడం, నెక్స్ట్ అల్లు అర్జున్ భాగస్వామ్యం అవ్వడం, డైరెక్టర్ భాగస్వామ్యం అవ్వడం, ప్రొడక్షన్ భాగస్వామ్యం అవ్వడం. ఎందుకంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, హీరో మరియు 50% అయితే వీళ్ళు 50% బాధ్యత
వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇదే పర్సెంటేజ్ విషయంలో తీసుకున్నారు. ఈ 50% ఏంటంటే వీళ్ళైతే ఖచ్చితంగా ఈ లెక్కలైతే చెప్పాల్సి ఉంటుంది. నార్త్ ఇండియాలో ఒక భారీ కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి 1900 కోట్లు అంటే నికర విలువ. ఎందుకంటే అన్ని ఖర్చులు పోను 1200 నుంచి 1500 కోట్లు శాటిలైట్, డిజిటల్ అండ్ ఆడియో రైట్స్ అండ్ ఓవర్సీస్ రైట్స్ మిగతా అన్ని కలిపితే, ఎందుకంటే థియేట్రికల్ రైట్స్ ప్లస్ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపితే, ఆడియో రైట్స్ కలుపుకుంటే 1500 కోట్లు నికర ఆదాయం అని చెప్పుకోవచ్చు. ఈ నికర ఆదాయంలో వీళ్ళు ట్యాక్స్ ఎంత పే చేశారు, ఎంత కట్టారు, ఎంత ఉందనేది కూడా ఖచ్చితంగా అధికారులు అయితే ఆరా తీస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగిన ఐటీ అధికారులు అయితే చాలా ఈ లెక్కలు చూస్తే చాలా విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పుష్ప 2 కలెక్షన్స్ అయితే ఒక ప్రొడ్యూసర్స్ ఎంత తక్కువ చూపించారనేది. ఎందుకంటే 500 కోట్లు అంటే ఖచ్చితంగా 500 కోట్ల స్లాబ్ అంటే 30% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 30 నుంచి 40%. 30 అంటే 150 కోట్లు గవర్నమెంట్ కి కట్టకపోవడం, ఎగ్గొట్టే దృశ్యాలు, ఎగ్గొట్టే ప్రాబ్లం అయితే ఉంది కనుక ఖచ్చితంగా. ఎందుకంటే అధికారులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఖచ్చితంగా సీరియస్ తీసుకొని కూడా వీటి మీద అయితే రైడ్స్ చేయడం జరుగుతుంది. వినైనా శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే కూడా సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కూడా నార్త్ ఇండియాలో కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలో అంటే రేవతి మృతి, తర్వాత శ్రీతేజ్ పరిస్థితి విషయం, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, ఇలా వరుస ఆయనకి చిక్కుముడులు ఏర్పడుతూనే ఉన్నాయి, పుష్ప టీంకి చిక్కుముడులు ఏర్పడుతూనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇదే ప్రధాన కారణాలుగా తీసుకొని వారు కలెక్షన్స్ ని దాచే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా కలెక్షన్స్ దాచారా లేదా ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా. ఎందుకంటే జరగరాని సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళైతే ఈవెంట్స్, ప్రమోషన్స్ అయితే ఎటు చేయలేకపోయారని చెప్పి తెలుస్తుంది ఖచ్చితంగా. ఆ వివరాలు ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోలేదని తెలిసి ఇప్పుడు కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లెక్కలు దాచిపెట్టారా లేదంటే ఈ 1900 కోట్లు పోస్టర్లు మాత్రం ఫ్యాన్స్ కోసం వేసామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది చెప్పేసి కూడా ఈ రోజు ఖచ్చితంగా లెక్కల్లో చూస్తే వీళ్ళ నికర ఆదాయమే 1500 కోట్లు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రీ బిజినెస్ 1100 కోట్లు వీళ్ళైతే అధికారికంగా 1100 కోట్లు బిజినెస్ చేసింది. దానికి ఒక 30% కట్టిన, దీనికి ఇప్పుడు ఈ లెక్కల్లో కూడా 30% కట్టినా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఆదాయం ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళు స్పెషల్ షోల పేరిట కూడా ఖచ్చితంగా ఎక్కువ ఆదాయం రాబట్టారు. దీనికి ఇచ్చిన టికెట్ ప్రైజింగ్ ఇండియాలో ఏ సినిమాకి ఇవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సినిమా టికెట్ అఫీషియల్ గా 1100 రూపాయలు తెలంగాణ గవర్నమెంట్, 1150 రూపాయలు, నెక్స్ట్ 1200 వేరే దగ్గర. బాంబేలో అయితే 3500 వరకు కూడా అమ్మారు టికెట్ ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఇది ఎంత పర్సెంటేజ్, ఈ 3500లో 80% ప్రొడ్యూసర్ కి చెందుతుంది, 20% మాత్రమే సినిమా థియేటర్ కి చెందుతుంది అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చిన్న 2% కూడా రేషియో ఇవ్వకపోతే ఐమాక్స్ కూడా వీళ్ళు సినిమా ఇవ్వడానికి నిరాకరించారు. ఖచ్చితంగా ఇది లాభాల బాటలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే 80% వరకు వీళ్ళు ఖచ్చితంగా ఎక్కువ లాభాలు పొందినట్టు కూడా తెలుస్తుంది. అయితే శ్రీపాల్, పుష్ప సినిమాకు కూడా టికెట్ రేట్ పెంచారు. మరి దాంతో పాటు కూడా పుష్ప 2 సినిమా 20 మినిట్స్ ఆడడంతో కూడా గత 10 రోజుల క్రితమే రిలీజ్ అయింది. అప్పుడు కూడా ఫ్యాన్స్ ఏ మాత్రం కూడా తగ్గకుండా థియేటర్స్కి వచ్చి హంగామా చేశారు. అయితే కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి 20 మినిట్స్ ఆడడం తర్వాత కూడా. అంటే సినిమా రిలీజ్ అయ్యి 1.5 మంత్ అయిపోయినా సరే మరొకసారి ఫ్యాన్స్ అంతా చాలా మంది వచ్చిన విజువల్స్ కూడా మనం చూసాం. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే 20 నిమిషాలు యాడ్ చేసిన తర్వాత నార్త్ ఇండియా కోసం అయితే యాడ్ చేస్తే ఖచ్చితంగా అంత రెస్పాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కుంభమేళా కావచ్చు, మిగతా వివరాలు కావచ్చు, మిగతా కారణాలు కూడా కావచ్చు, ఇంకోటి డ్యూరేషన్ కూడా. ఎందుకంటే 3 గంటల 20 నిమిషాలు ఉంది మొదటి భాగము. మొదట మనకు చూపించింది పుష్ప 2లోని మొదటి చూపించింది డిసెంబర్ 4న రిలీజ్ అయింది. అది 3 గంటల 20 నిమిషాలు, ఇంకొక 20 నిమిషాలు యాడ్ చేయడం 3 గంటల 40 నిమిషాలు. ఖచ్చితంగా 4 గంటలు ఒక మనిషికి సగటున ఒక డే అంతా పోతుంది, హాఫ్ డే కూడా పోతుంది అన్న ఉద్దేశంతో కూడా చాలా వరకు అయితే క్రేజ్ గా లేదని చెప్పవచ్చు. చూసిన వాళ్ళు బాగుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలో నెట్ఫ్లిక్స్ రిలీజ్ అవుతుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఒక సర్క్యులేట్ అయింది. దాని వల్ల కూడా కలెక్షన్స్ తగ్గిపోయినాయా లేదంటే వచ్చాయా అనేది తెలియదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రస్తుతానికి అయితే 2300 నుంచి 2500 కోట్లు అంటే వీళ్ళకున్న బిజినెస్ పరంగా ప్లస్ థియేటర్ కలెక్షన్స్ పరంగా ఖచ్చితంగానైతే వీళ్ళ మీద ఐటీ అధికారులు అయితే దాడి చేయడం అయింది. ఖచ్చితంగా వాళ్ళకి పే చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఖచ్చితంగా ట్యాక్స్ ప్రజల నుంచి తీసుకున్న డబ్బుకు గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంది. దీని మీద ఖచ్చితంగా ఒక ఐటీ అధికారులు అయితే ఒక నిర్ణయాన్ని వెలువడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్న మరోసారి చర్చకు దారి తీయబోతుంది పుష్ప 2 కలెక్షన్ల వివాదం. మరొకసారి పుష్ప 2 సినిమా ఎంతో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం కూడా తెలిసిన విషయం. అయితే నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మరి ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారుల తనిఖీలో సంచలన నిజాలు బయటపడ్డాయి. తనిఖీలో పుష్ప 2 కలెక్షన్స్ చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. అయితే నిన్నటి నుంచి కూడా పుష్ప 2 ప్రొడ్యూసర్లకి
ఐటీ అధికారులు సోదా చేస్తూనే వచ్చారు. సుకుమార్, దిల్ రాజు అయితే నవీన్, రవిశంకర్ ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమా కలెక్షన్లు ప్రొడ్యూసర్లు తక్కువగా చూపించారని కూడా అధికారులు తేల్చి చెప్పారు. 500 కోట్లకు పైగా కూడా పుష్ప టీం తక్కువగా చూపించింది. అంటే 500 కోట్ల కలెక్షన్స్ ని కూడా తక్కువగా చూపించినట్లు కూడా ఐటీ అధికారులు తేల్చి చెప్పారు. అయితే దీన్ని చూసి ఐటీ అధికారులు కూడా ఒక్కైనట్లు కూడా తెలుస్తుంది. అయితే మరింత పగడ్బందీగా వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. అయితే పుష్ప 2 ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అంతే వివాదాల్లో కూడా చిక్కుకుంటూ వచ్చింది. మొదటగా రేవతి మృతి, అలానే శ్రీతేజ్ పరిస్థితి విషమంగా మారడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, ఇలా ఒకదాని తర్వాత ఎన్నో చిక్కుముండలు దాటుకుంటూ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు 500 కోట్ల కలెక్షన్స్ ని కూడా వారు దాచిపెట్టినట్టు పుష్ప టీం దాచిపెట్టినట్లు కూడా ఐటీ అధికారులు తెలియజేస్తున్నారు.